Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న టాప్ కన్సర్న్స్, అక్కడ జరుగుతున్న కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ అండ్ అక్కడ ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్కున్న డెవలప్మెంటల్ ప్లాన్స్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి కాన్స్టిట్యున్సీ లెవెల్ మీద జూమ్ ఇన్ చేస్తున్న సిరీస్లో భాగంగా ఈరోజు మనం విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాప్ పబ్లిక్ కన్సర్న్స్ అండ్ దెన్ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ వైసీపీ ఏమని పిచ్ చేసింది, ఎలా డెవలప్ చేశాము అండ్ ఎలా డెవలప్ చేస్తామని చెప్పి పిచ్ చేసింది, అండ్ టీడీపీ కూడా ఇన్ ద సిమిలర్ టర్మ్స్ ఎలాంటి డెవలప్మెంట్ చేసి ఇన్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఎలాంటి చేస్తారు ఇఫ్ దే కమ్ ఇన్ టు పవర్ అనే దాంతో విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీలో somewhere around the population is estimated to be around 22.18 lakhs. అందులో ఓటర్ బేస్ వచ్చేసరికి 14.7 lakhs. ఓకే, సో మేజర్గా విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చే టాప్ కన్సర్న్ ఈజ్ ద క్యాపిటల్ ఇష్యూ. ఓకే, ఇది స్పెషల్గా నేను చెప్పనవసరం లేదు. అండ్ ఇక్కడ జనాలకి డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ అన్నీ చాలా డీప్గా డిసప్పాయింట్ అయ్యారు. డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ చాలా ఉన్న రీజన్ ఇది. ఎందుకంటే జాగ్రఫీ వైజ్ ఇక్కడ ఆర్ ఈవెన్ డెమోగ్రఫికలీ ఇది అర్బన్ అండ్ సెమీ అర్బన్ ప్రిడామినెంట్గా ఉన్న రీజన్ అనమాట. ఇప్పుడు విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇందులోకి విజయవాడ ఈస్ట్, వెస్ట్ అండ్ సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ మైలవరం ఇదంతా కూడా అర్బన్ రీజన్ కిందకు వస్తుంది. అండ్ సెమీ అర్బన్కి వచ్చేసరికి జగ్గయ్యపేట అండ్ నందిగామ అండ్ తిరువూరు ఒకటి రూరల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో ఈ రీజన్ ప్రిడామినెంట్గా అర్బన్ అండ్ సెమీ అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నందుకు దీనికి ఎక్కువగా గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఉన్న రీజన్ అనమాట. సో క్యాపిటల్ ఇష్యూ ఆబ్వియస్గా అది సెట్ బ్యాక్ అయింది కాబట్టి లాస్ట్ 5 years ఇక్కడ బోత్ కామన్ పర్సన్ నుంచి బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవ్రీ వన్ వాళ్ళకుండా, నేను అందరినీ జనరలైజ్ చేసి చెప్పట్లేదు, బట్ ద టాప్ కన్సర్న్ ఈస్ కమింగ్ అవుట్ టు బి ద క్యాపిటల్ ఇష్యూ. అండ్ దానికి చుట్టూతా ఉన్న డెవలప్మెంటల్ ఇంప్లికేషన్స్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రైజెస్ ఆఫ్ ద ల్యాండ్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ యాజ్ అ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ జరిగి ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ క్యాపిటల్ ఇష్యూ వల్ల చాలా డీప్గా హిట్ అయి ఉన్నారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ రంగ్ ఆఫ్ పబ్లిక్ కన్సర్న్స్ ఆర్ అరౌండ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఆ వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అది ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ రోడ్ నెట్వర్క్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి జనాలకి. అండ్ మెట్రో రైల్ అండ్ ప్రపోజ్డ్ వాటర్వేస్, ఓకే, వన్ ఆఫ్ ద వాటర్వే, దిస్ ఆల్ రిమైన్డ్ ఆన్ పేపర్ ఓన్లీ, నథింగ్ హ్యాస్ మెటీరియలైజ్డ్ ఆన్ గ్రౌండ్. సో దీస్ ఆర్ ద టాప్ కన్సర్న్స్. అండ్ లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్ ఉన్న టాప్ కన్సర్న్ ఏంటి అంటే విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చాలా రీజన్ అప్లాండ్ ఏరియాలో ఉంటుంది. ఓకే, సో ఇట్ ఫాల్స్ అండర్ ఆయకట్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్. ఓకే, సో దీనివల్ల అక్కడ ఫార్మర్స్ కొంచెం ఈ రీజన్లో ఫార్మర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సఫర్ అవుతూ వస్తున్నారు. సో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాని బెనిఫిట్స్ అంతా కూడా ఈ ఫార్మర్స్ ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇరిగేషన్. ఓకే, సో ఈ పార్లమెంటరీ రీజన్కు ఉన్న టాప్ కన్సర్న్స్ ఇవి. దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వైసీపీ ఎలాంటి పిచ్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ రాదర్ దాన్ వైసీపీ మన కేసినేని నాని గారు ఈజ్ అన్ ఎక్స్ ఎంపీ ఆర్ సిట్టింగ్ ఎంపీ. సో ఈయన ఈ రీజన్లో చేసిన డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ 2014 అండ్ 2019లో ఈ రీజన్లో ఆయన చేసిన డెవలప్మెంట్స్ని ఎక్కువగా సీన్లోకి తీసుకొచ్చి దే హ్యావ్ ప్రెజెంటెడ్ హిస్ క్యాండిడేచర్ ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైసీపీస్ యాజ్ అ వైసీపీ క్యాండిడేట్. సో ఆయన ఏం క్లెయిమ్ చేశారు అంటే నో ఎంపీ హ్యాస్ డన్ ఆయన చేసినంత వర్క్ ఎవరు కూడా ఇప్పుడు దాకా విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీకి చేయలేదు అని చెప్తా ఆయన ఏమేం చేశారు అన్న కీ హైలైట్స్ చూస్తే ఆయన వర్షన్స్ ప్రకారం విజయవాడ మచిలీపట్నం బైపాస్ రోడ్ అనేది లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. సో ఈయన టైంలోనే ఆయన చేయించారు అది. నెక్స్ట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హీ వాస్ కీ అండ్ ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ హిజ్ రెజీమ్ అని చెప్పంటున్నారు. అండ్ ఆల్సో drinking water problem across all the villages was taken care under his regime, and several toilets were also built in assistance with the assistance of Tata Trust. And also చాలా మంది కిడ్నీ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఇన్ ద కొండూరు మండల్లో వాళ్ళకి ఆ కిడ్నీ డిసీజెస్ నుంచి రిలీఫ్ పొందడానికి హీ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్ అని హీ గేవ్ హిస్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హిస్ క్యాండిడేచర్ అండ్ హిస్ అచీవ్మెంట్స్ ఇన్ ద పాస్ట్.
So that became the major pitch from the YCP side. Obviously, countering to this, TDP's pitch is majorly centered around his brother again, Kesineni Chinni Garani, TDP's candidate for this constituency. ఆయన ఏం చెప్తున్నారంటే, if TDP comes into power, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిడమానూర్ దాకా on NH16 he wants to build a flyover. That he said he will get it done. He has high confidence on that. And also ఆయన పర్సనల్గా SC, ST and BC colonies in across 285 villages in the constituency, వాటిల్లో RO plants ఆయన సెటప్ చేస్తాను అని చెప్పేసి ఆయన పర్సనల్గా, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, దిస్ ఇస్ అ పర్సనల్ ఇనిషియేటివ్ దట్ హీ వుడ్ వాంట్ టు టేక్ ఇట్ అప్ if he comes into power. Okay, if he is really so passionate, power should not be a dependent phenomena, but it's his call, his money. And next వచ్చరికి ఆటోనగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యూత్ కోసం పెట్టిస్తానంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇన్ ద ఆటోనగర్ రీజియన్. అక్కడ చాలామంది వెహికల్ వర్షన్స్ మారుతా, కొత్త అప్గ్రేడేషన్ జరుగుతా, దానికి సంబంధించి వీళ్ళకి కూడా అక్కడ ఆటోనగర్ ఏరియాలో మెకానిక్స్ కానీ ఇంజనీరింగ్ పార్ట్స్ వీటికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఆస్క్ ఫ్రమ్ ద పబ్లిక్ వస్తుందన్నమాట. ఇన్ డిఫరెంట్ ఎపిసోడ్స్ ఆల్సో వీ కవర్డ్, ఐ థింక్ ఇన్ ద విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ పార్ట్లో వీ కవర్డ్ ద సేమ్ ఆస్పెక్ట్ ఇన్ అ బిట్ మోర్ డీటెయిల్ ఫ్యాషన్. సో ఈయన పవర్లోకి వస్తే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తానంటున్నారు ఫర్ ద యూత్ ఇన్ ద ఆటోనగర్ రీజన్. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా డెవలప్మెంట్ స్పెసిఫిక్ టు టూరిజం అండ్ అదర్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద కూడా ఈయన పవర్లోకి వస్తే ఫోకస్ పెడతాను అని చెప్పేసి దట్స్ హిస్ పిచ్ మేజర్లీ. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద టాప్ పబ్లిక్ కన్సర్న్స్. అండ్ వైసీపీ సైడ్ నుంచి నాని గారు ఆయన క్యాండిడేచర్ అండ్ పాస్ట్ హిస్టారికల్ అచీవ్మెంట్స్ని ఎలా డెమాన్స్ట్రేట్ చేశారు ఫర్ హిజ్ పిచ్, యాజ్ వెల్ యాజ్ టీడీపీ పవర్లోకి వస్తే వాళ్ళు ఏం చేస్తామని చెప్పేసి ఆయన బ్రదర్ పిచ్ కూడా చూసాము. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ బిలాంగ్ టు విజయవాడ రీజియన్, లెట్ మీ నో యువర్ థాట్స్. ఇక్కడున్న కన్సర్న్స్ ఇవేనా, లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా? ఓకే, నేను విజయవాడ పాయింట్ ఆఫ్ వ్యూలో I would want to chip in my own points as well, but that will become too biased, and hence I am resorting to ఎక్కడైతే ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డేటా బేస్ చేసుకొని, ఆ ఫ్యాక్ట్స్ని, ఆ రీసెర్చ్ మెటీరియల్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. నా పర్సనల్ ఒపీనియన్స్ ఇస్తే దట్ వోంట్ బీ a typical Andhra podcaster content, so I'll reserve my opinions being as a person who belongs to Vijayawada region aside from this episode, or rather in entire Andhra podcaster content. So మీకు ఇంకా ఏమైనా థాట్స్ ఉంటే చెప్పండి విజయవాడ నుంచి, ఇఫ్ యూ బిలాంగ్ ఫ్రమ్ దిస్ రీజన్, యాజ్ వెల్ యాజ్ మీకు విజయవాడ మీద నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు మీరు మీ దృష్టికి వచ్చిన రిలయబుల్ రిఫరెన్సెస్ని కోట్ చేస్తా, మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇంకా డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఇంకేమన్నా ఉన్నాయా? Okay, we will make that as a repository under this episode. Okay, so with that, friends, in general also, let me know your thoughts in the comments. Thank you.